ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి మేము సింగరకొండ ఐడియా ఉంటుందేమో, అద్దంకి సైడ్ వస్తుంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది స్వయంభూని అండి, చాలా ఫేమస్. మాకు దగ్గర, మా ఊరికి దగ్గరే కాబట్టి మ్యాక్సిమం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంక ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో మేము బైక్ తీసుకున్నప్పుడు వెళ్ళామన్నమాట. మా వారి బైక్ తీసుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళలేదు, కుదరలేదు. ఇంక ఈరోజు వెళ్దామని రెడీ అయ్యాము. బాగుందా నా డ్రెస్సు? ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీడియో తీస్తాను, ఓకేనా? ఇంకా వాళ్ళేమో రెడీ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి 10 to 8 అయిందనమాట టైము. మా అబ్బాయి స్నానం అయ్యింది, ఇప్పుడే రెడీ అవుతాడు. ఓకేనా? రెడీ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వీడియో తీస్తాను. బాయ్. స్టార్ట్ అయ్యామండి, వెళ్తున్నాం అనమాట. ఇంకా దేనికి సింగరకొండ వెళ్తున్నాము అంటే అండి, కారు పూజ చేయించుకుందాము అనే మెయిన్ కారణం. అయితే వేరే పని కూడా ఉందండి, రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వాహన పూజ కోసము. 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, లారీలు, ట్రాక్టర్లు, అట్లా ఏది కొన్నా సరే మ్యాక్సిమం చాలా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి. మాకు దగ్గర కాబట్టి మాకు అంటే అంతకుముందు బైక్కి వెళ్ళాము, అలానే ఇప్పుడు కూడా కారుకి వెళ్తున్నామండి. బైక్ కూడా అప్పుడు విజయవాడలో ఫస్ట్ చేయించాము, ఎందుకంటే నడపం కదండి, అది కొంచెం మాకు దూరంగా ఉంటుంది కాబట్టి లీవ్ పెట్టుకొని వెళ్ళాలి, కుదరదు కదా అని ఇక్కడ ఒకసారి చేయించేసామండి. అప్పుడు వీడియో తీయటం నాకు కుదరలేదు, ఇంకా సరే అని చెప్పి ఇక్కడ తీస్తున్నానండి. సరదాగా అనమాట, తక్కువ జర్నీస్ కూడా మేము చేసేది, కుదరదనమాట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే. ఇంకా డ్రైవర్ని మాట్లాడుకున్నామండి, కాకపోతే ఈయనకి డ్రైవింగ్ వచ్చు, బట్ దూరం కదా, జర్నీ ఎందుకు అన్న ఉద్దేశంతో, అంటే మళ్ళీ హైవే మీద అలవాటు అవ్వలేదు కదా అన్న ఉద్దేశంతో డ్రైవర్ని పెట్టుకున్నామండి. కొంచెం దూరం ఈయన నడిపి తర్వాత డ్రైవరే తీసుకెళ్ళారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా సింగరకొండకి వచ్చేసామండి మనము. చూసారా, గోపురం కనిపిస్తుంది, అదేనండి టెంపుల్. లోపల కొంచెం వర్క్ ఏదో జరుగుతుందండి, బాగా డౌన్లో, మామూలుగానే డౌన్లో ఉంటాడనమాట స్వామి. ఇంకా డౌన్ అవుతుందనో ఏమో, మరమ్మతులు అయితే చేస్తున్నారని తెలిసింది. ఇంకా ఇక్కడ ఇదిగోండి చూసారా, ఇవన్నీ వాహనాలు అనమాట, వాహన పూజ కోసం ఉన్నవి. అవన్నీ పెట్టిన తర్వాత టికెట్లు తీసుకున్నాక వరుసగా చేశాక నెక్స్ట్ ఇంకో లైన్ అనేది వస్తుందండి. అట్లా ఇంకా మేము టికెట్ తీసుకొని పూజకు సంబంధించినవి అన్నీ తీసుకున్నాము. టూ మచ్ కాస్ట్లు ఉన్నాయండి టెంపుల్ దగ్గర. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే తక్కువలోనే అయిపోయేదేమో అనిపించింది. ఇదండి గుడి చుట్టూ ఉన్నాయండి. ఇంకా అక్కడ కొండపైన ఒక టెంపుల్ అట్లా ఉంటుందండి. మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, అప్పటికే బాగా ఎండలకి అది చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎంత కాటన్ డ్రెస్ వేసుకున్నాను నేను, కాకపోతే దానికి కూడా నా వల్ల కాలేదనమాట. బాగా ఇరిటేట్ అయిపోయాను, అంటే చిరాకు వచ్చేసింది అనమాట ఎండకి. అంత ఎండ వస్తుందండి, ఎన్ని వాటర్ తాగామో తెలీదు. ఎండకి అసలు ఏదో అయిపోయిందనమాట ప్రాణం అంతా. ఇంకా పూజారి గారు వచ్చి నిమ్మకాయలు అవన్నీ కడుతున్నారండి. చాలా టైం పట్టిందండి, కాకపోతే బాగా చేశారు. చాలా ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అట్లా ప్రాసెస్గా చేస్తున్నారు అనమాట. నిమ్మకాయలు కట్టడం, దండ వేయటం, తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి చెప్పడం, అట్లా
జరిగిందండి. అయితే బాగా జరిగింది. ముందు మనం ఆంజనేయ స్వామి దగ్గర చేయించుకున్నాము. అది ఫుల్ సాటిస్ఫై అనమాట. వాళ్ళు కూడా విసుక్కోకుండా ఎలా చేయాలి, మనకు తెలియదు కదండి, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్పారనమాట మనకి. మా వాడికి పక్కన ట్రాక్టర్ కనిపించిందండి, అది ఎక్కించేదాకా గొడవ చేశాడనమాట. ఎక్కించి కాసేపు ఏదో డ్రైవింగ్ చేశాడు. నేను సర్లే వీడియో తీసుకుంటున్నాను, గుర్తుకుంటుంది కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను అనమాట. జలుబు చేస్తుందండి ఇక క్లైమేట్ వల్ల. తర్వాత చూసారా, కొంటర పళ్ళన్నీ చేస్తూ ఉన్నారనమాట వీడియో తీసుకుంటున్నానని చెప్పి. ఆ తర్వాత ఓం అనేది రాశారండి. కొంచెం గంధము అవన్నీ చల్లారండి. తర్వాత పూలు అదంతా పెట్టిన తర్వాత ఓం రాసిన తర్వాత అనమాట. గ్యాప్ ఇస్తున్నానండి, ఎందుకంటే మీరు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో. ఆ తర్వాత ఇక్కడ టెంపుల్ దగ్గర అంటే కొంచెం లోపలికి తీసుకొని వచ్చి గోత్రనామాలయాన్ని చదివారండి పూజారి గారు. తర్వాత లాస్ట్ అండి మా వారిని ఒక కొబ్బరికాయ కొట్టమన్నారు. ఆ తర్వాత పూజారి గారు కూడా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టారండి. తర్వాత హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ నిమ్మకాయతో దిష్టి తీసి నిమ్మకాయని పడేశారండి. ఇంతే అండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనమాట మా బాబు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ క్లోజ్ అయ్యిందండి. టైమింగ్స్ 3 అయ్యిద్ది అన్నారు. ఇంకా అద్దంకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇది సింగరకొండకి ఎంట్రన్స్ అండి, అంటే టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుందండి ఈ విగ్రహము. దిగి తీయటానికి అంత అంటే ఎనర్జీ అంతా అయిపోయిందనమాట. అప్పటికే బ్యాటరీ లో అయిపోయింది. అందుకని కారులో నుంచే నేను వీడియో అనేది తీసుకున్నాను అనమాట. చూసారా అండి, క్లియర్గా ఎప్పుడు కనిపిస్తుంది కదా ఆర్చ్ పక్కనే అనమాట స్వామి, ఆంజనేయ స్వామి. కొంచెం ఒక కొట్టు లాంటిది ఉందన్నమాట, షాప్ ఒకటి. తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అండి వెంటనే దర్శనం అనేది అయిపోయింది. వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఆగలేదన్నమాట, ఇంకేం చూడలేదు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.